హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో నుంచి ఆదాయాన్ని పెంచుకోవాలనే గృహిణులు, మహిళలకు ఇది ఒక గొప్ప అవకాశం. స్వయం ఉపాధిని కల్పించుకునే దిశగా ముందడుగు వేయాలనుకుంటున్న వారికి ఇంట్లోనే సాధించదగిన ఓ చక్కటి వ్యాపార ఐడియాతో మీ ముందుగా అయితే వచ్చేసాం. బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉంటూనే నెలకు 50,000 లేదా అంతకన్నా ఎక్కువ స్థిర ఆదాయాన్ని పొందే అవకాశాన్ని అందించే ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంట్లో నుంచి వ్యాపారం ప్రారంభించాలంటే ముందు పెట్టుబడి అవసరం. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన పథకం ద్వారా మహిళలు తక్కువ వడ్డీతోనే రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకులు 50,000 నుంచి 10 లక్షల వరకు రుణాలు ఎలాంటి భరోసా లేకుండా అందిస్తూ ఉన్నాయి. ఈ రుణాలను సులభ వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం ఉండడం వల్ల మహిళలు ఆర్థికంగా భారం లేకుండా ఈ బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు. మరి ముఖ్యంగా స్వయం ఉపాధికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం మహిళలకు ఎంతో మేలు చేస్తోంది. ఇంట్లో ఉండి సులభంగా చేయదగిన లాభదాయకమైన వ్యాపారంలో పట్టు చీరల వ్యాపారం ప్రాధాన్యత గలది నిలుస్తోంది. ముఖ్యంగా పెళ్లిలో శుభకార్యాల్లో ధరించేందుకు ఎక్కువ మంది ఖరీదైన పట్టు చీరలను కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ షాపుల్లో ఇవి అధిక ధరకు లభ్యమవుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఇవి అందుబాటులో ఉండటం కష్టంగా మారింది. వాయిదాల రూపంలో మహిళలు ఎంతో లాభాన్ని పొందొచ్చు. మీరు హోల్సేల్ మార్కెట్ల నుంచి లేదా నేరుగా కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి చీరలను సరసమైన ధరకు తెచ్చుకోవచ్చు. వీటిని మీ పరిచయ వర్గానికి, స్నేహితులు, బంధువుల వద్దకు చిన్న చిన్న వాయిదాల్లో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఉదాహరణకు 20,000 విలువైన చీరను నెలకు 4,000 చొప్పున 5 వాయిదాల్లో విక్రయించవచ్చు. కానీ ఇందులో కొంత రిస్క్ ఉండటం వల్ల ముందుగానే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. వాయిదాలు చెల్లించకపోయే రిస్క్ ఉన్నందున మొదటిగా ఈ వ్యాపారాన్ని మీరు నమ్మకమైన పరిచయ వలయంలోనే ప్రారంభించాలి. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఇంట్లోనే ఒక చిన్న రూమ్ను షోరూమ్లా మార్చుకోవచ్చు. పట్టు చీరల నమూనాలను చూపిస్తూ డిజైన్ వివరాలు వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసే వీలుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పద్ధతులు ఉపయోగించుకుంటే కస్టమర్ల పరిధి మరింత విస్తరిస్తుంది. ఒకసారి కస్టమర్ల విశ్వాసం పొందగలిగితే వారి ద్వారా రిఫరల్స్ వస్తాయి. చిన్నగా మొదలుపెట్టి అనంతరం పెద్ద స్థాయికి తీసుకువెళ్ళొచ్చు. మీ వ్యాపారం మెరుగుపడిన కొద్దీ మీరు ఒక చిన్న షాప్ కూడా ఓపెన్ చేయొచ్చు. ప్రత్యేకంగా మహిళలు అధికంగా ఉండే ప్రాంతాల్లో, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఈ వ్యాపారం చక్కగా నడిచే అవకాశం ఉంది. అయితే వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో పూర్తిగా పారదర్శకంగా ఉండాలి. ఈ వ్యాపారంలో ఒకసారి స్థిరమైన కస్టమర్ బేస్ ఏర్పడితే మీరు పట్టుచీరలతో పాటు ఇతర ఉత్పత్తులు కూడా చేర్చవచ్చు. స్కిల్ దుపట్టాలు, సిల్క్ దుపట్టాలు, డిజైనర్ బ్లౌజ్ పీసులు, ఇతర స్త్రీల వస్తువులను కూడా విక్రయించవచ్చు. దీనివల్ల మీరు మల్టీ ప్రొడక్ట్ వ్యాపారంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది మీ ఆదాయాన్ని మరింతగా పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.